హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో వాహనాలు బారులు తీరాయి. టోల్ ప్లాజాల దగ్గర సైతం భారీగా రద్దీ నెలకొంది. జాతీయ రహదారులపై కొద్ది దూరానికే గంటల టైం పడుతోంది. అసలు ఎందుకు ఆ పరిస్థితి ఒకసారి చూద్దాం. రాఖీ పండుగ సందర్భంగా ఉదయం నుండి జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. పండుగ తర్వాత ఆదివారం సెలవు దినం ఉండడంతో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి 65 రద్దీగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మున్సిపల్ కేంద్రంలో రాఖీ పండుగ సందర్భంగా సోదరులకు రాఖీ కట్టేందుకు మహిళలు పెద్ద ఎత్తున వెళ్తుండటంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. ఇటు హైదరాబాద్ నగరంలోని శివారు ప్రాంతాలైన వనస్థలిపురం, ఆర్టీసీ కాలనీ, హయత్ నగర్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. మెయిన్ రోడ్తో పాటు సర్వీస్ రోడ్లపైకి వాహనాలు భారీగా చేరాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు పండగ రద్దీతో ఉప్పల్ రింగ్ రోడ్డు దగ్గర కూడా ట్రాఫిక్ జామ్ అయింది. ఉప్పల్ నుంచి వరంగల్ జాతీయ రహదారి వైపు వాహనాలు నిలిచిపోయాయి. కేవలం అన్నోజిగూడ నుంచి ఘట్కేసర్ వెళ్లేందుకు దాదాపు 50 నిమిషాల సమయం పట్టింది. రాఖీ స్పెషల్ పేరుతో తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు వేసింది. జూబ్లీ బస్టాండ్, మహాత్మాగాంధీ బస్టాండుల్లోనూ రద్దీ నెలకొంది. రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో మహిళలంతా బస్సులో కిక్కిరిసిపోయి ప్రయాణించాల్సి వచ్చింది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.